హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ముందుగా మనం వీడియో 16లో తీసుకున్న క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్? విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్? లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఈ క్లాస్లో డైలీ రొటీన్లో మనం కొన్ని రకాల తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అటువంటి కొన్ని సెంటెన్సెస్ మనం ఈ క్లాస్లో నేర్చుకుందామండి. ఫస్ట్ సెంటెన్స్, చెప్పింది చాలు. చెప్పింది చాలు. సఫైజ్ టు సే. సఫైజ్ టు సే. సఫైజ్ అంటే చాలు అని. అతను ఏదో విధంగా పని పూర్తి చేస్తాడు. అతను ఏదో విధంగా పని పూర్తి చేస్తాడు. Somehow he will complete the work. Somehow he will complete the work. Somehow అంటే ఏదో విధంగా, ఎలాగోలా అని అర్థం. ఎంతని చెప్పను నీకు అంటే ఎంతలా చెప్పాలి అని. ఎంతని చెప్పను నీకు. How often should I tell you? How often should I tell you? How often అంటే ఎంత తరచుగా, ఎంత ఎక్కువగా, ఎంత ఎక్కువ సార్లు. నా బుర్ర పనిచేయలేదు. నా బుర్ర పనిచేయలేదు అంటే ఖాళీ అయిపోయిందనమాట, ఖాళీగా ఉంది. మై మైండ్ వెంట్ బ్లాంక్. మై మైండ్ వెంట్ బ్లాంక్. బ్లాంక్ అంటే ఖాళీ, ఏమి లేదు. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి అంటే కళ్ళు చెమర్చడం. Tears welled up in her eyes. Tears welled up in her eyes. Welled up అంటే కళ్ళు చెమర్చడం. వాళ్ళు దెబ్బలాడుకుని మళ్ళీ కలిసిపోయారు. వాళ్ళు దెబ్బలాడుకుని మళ్ళీ కలిసిపోయారు. They quarreled and reunited. They quarreled and reunited. Quarreled అంటే దెబ్బలాడుకోవడం, reunited అంటే కలిసిపోవడం, మళ్ళీ కలిసిపోవడం. వాళ్ళెందుకు అస్తమాను దెబ్బలాడుకుంటారు? వాళ్ళెందుకు అస్తమాను దెబ్బలాడుకుంటారు? Why do they quarrel frequently? Why do they quarrel frequently? Frequently అంటే తరచుగా, అస్తమాను. నాకు తెలీదు, నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు. I don't know, you go and ask them. I don't know, you go and ask them. అది రోజు జరిగే భాగోతమే, కొత్తేమి కాదు. అది రోజు జరిగే భాగోతమే, కొత్తేమి కాదు. This is what happens daily. Nothing new. This is what happens daily. Nothing new. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. They have their problems. They have their problems. మనం కల్పించుకోకూడదు. We should not involve. We should not involve. నాకు తెలిసింది ఇంతే. నాకు తెలిసింది ఇంతే. This is all I know. This is all I know. చెయ్యాల్సిన పని చాలా ఉంది. చెయ్యాల్సిన పని చాలా ఉంది. I have lot of work to do. I have lot of work to do. నువ్వేమైనా సహాయం చేయగలవా? నువ్వేమైనా సహాయం చేయగలవా? Can you help me? Can you help me? నేను ఆ విషయానికే వస్తున్నా. నేను ఆ విషయానికే వస్తున్నా. I'm getting to that matter. I'm getting to that matter. నువ్వెలా నెట్టుకొస్తున్నావు? నువ్వెలా నెట్టుకొస్తున్నావు? How are you getting on? How are you getting on? Getting on అంటే నెట్టుకు రావడం. ఈ గెట్కి మనం మాట్లాడే దాన్ని బట్టి మీనింగ్ మారుతూ ఉంటుందండి. ఇక్కడైతే నెట్టుకు రావడం. ఏంటి నీ బాధ? ఏంటి నీ బాధ? What ails you? What ails you? ail అంటే సమస్య లేదా బాధ, ఇబ్బంది. ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది. ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది.
The house is still vacant. The house is still vacant. Still అంటే ఇంకా, వేకెంట్ అంటే ఖాళీగా ఉండడం. ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉందా? ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉందా? Is the house still vacant? Is the house still vacant? So guys, this is the class for today. క్లాస్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.